మనం జనరల్ చెకప్స్ అయి చేస్తూ ఉంటాం. బట్ వైటమిన్ బి12 లెవెల్స్, వైటమిన్ డి లెవెల్స్ అప్పుడప్పుడు మనం మిస్ చేస్తా ఉంటాం. సో, ఒక వైటమిన్ డి లెవెల్స్ కనుక తక్కువుంటే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకుందాం. వైటమిన్ డి లెవెల్స్ కనుక తక్కువున్న వాళ్ళలో బోన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చిన్న పిల్లలైతే బోన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతా ఉంటాం. అంటే ఏంటంటే జలుబు రావటం, దగ్గు రావటం, ఫ్రీక్వెంట్‌గా ఫీవర్స్ రావటం ఇలాంటివి ఉంటా ఉంటాయి. పెద్దవాళ్ళలో అయితే మజిల్ వీక్‌నెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి హార్ట్ పరంగా వస్తే గనక వైటమిన్ డి లెవెల్స్ తక్కువున్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటూ ఉంటుంది. న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నోళ్ళలో ఇమ్యూనిటీ కూడా తక్కువుంటూ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిస్ వచ్చే రిస్క్ వీళ్ళలో చాలా ఎక్కువుంటూ ఉంటుంది. సో, అందుకనే సంవత్సరానికి ఒకసారి గాని, 2 సంవత్సరాలకు ఒకసారి గాని వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని దాని యొక్క ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. టాబ్లెట్స్ రూపంలో కావచ్చు, సిరప్ రూపంలో కావచ్చు. మనం గనక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి జబ్బులకి మనం దూరంగా ఉండొచ్చు.